ముస్లిం అవ్వాలి, ఒక ముసల్మాన్గా నేను ఉండాలి అని ఇంకా ఇమాములతో మాట్లాడి అవన్నీ అప్పటికే చేయించినప్పుడు రాత్రి ఒక కళ నాకు పడింది. ఆ కళలో ఆ పీరును ఎత్తుకున్నది, ఆ పీరును మోసి అక్కడక్కడ అగ్నిగుండంలో దిగుతున్నది, తిరుగుతున్నది అంతా కూడా స్నేహితులు పరిచయం అయిపోయిన తర్వాత లోకంలో ఉన్నటువంటి అలవాట్లకన్నిటికి కూడా మెల్లమెల్లగా ఒక్కోదానికి నేను అలవాటు పడ్డాను. సిగరెట్ అని, మందని, గుట్కాలని, ఈ పొగాకని, ఖైనీలని, పాన్ మసాలా అని నానా రకాలైనటువంటివి. అయితే నాకు లేని చెడు అలవాటు అంటూ లేదు. అంత పూర్తిగా నాలోనికి ఈ అలవాట్లు అనేటివి వచ్చేసే వలన సమాజంలోన, కుటుంబంలోన, మనుషుల మధ్య అందరి దగ్గర కూడా నా యొక్క విలువను నేను కోల్పోయాను. పూర్తిగా మర్యాదను నేను పోగొట్టుకున్నాను. కుటుంబానికే నేను అవమానంను తీసుకొని వచ్చాను. నా తల్లిదండ్రులకి అవమానకరమైనటువంటి బ్రతుకు నేను బ్రతికాను. వారితో పాటు నేను కలిసి తిరిగేటువంటి వాడిని, వారితో గొడవలు అన్నీ కూడా నేను చేసేటువంటి వాడిని. ఉన్నట్టుండి ఊపిరాడకుండా అయ్యింది. నాకు అర్థం కాలేదు. ఫుల్ టెన్షను, హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఉన్నట్టుండి తల తిరుగుతుంది, పూర్తిగా టెన్షన్ అయిపోయి చెమట్లు కారుతున్నాయి. నాకు ఈ ఊపిరి ఆడటం లేదు, ఊపిరి అందటం లేదు. కరోనా టెస్ట్ చేశారు, కరోనా వచ్చేసి నెగిటివ్ ఉంది. ఇంకా A to Z అన్ని టెస్టులు, షుగరు, బీపీ, లివరు, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసినప్పటికీ దాంట్లో నాకు ఏ రోగం లేదు, అన్నీ కూడా బాగున్నాయి అన్నట్టే అవి రిజల్ట్స్ వస్తున్నాయి. రాత్రి నిద్ర రావటం లేదు. నిద్ర రాకుండా ఉన్నప్పుడు నేను మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉన్నాను. అయిపోతుంది అనుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది కొద్దిగా దేవుని గురించి తెలుసుకుందాము అనేటువంటి ఆశతో, ఆలోచనతో ఈ యొక్క యూట్యూబ్ అనేది నేను ఓపెన్ చేశాను. అన్నీ కూడా వచ్చాయి. ఎడ్వర్డ్ విలియం గారి వీడియోస్ అన్ని కూడా వచ్చాయి. అందులో పశ్చాత్తాపం అనేటువంటి అంశం గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపం గురించి నాకు తెలియకుండానే నా హృదయం ఎలా అయిపోయిందంటే, నా జీవితం ఆయన మాట్లాడుతున్నాడు, నా జీవితం నా కంటికి కట్టినట్లు హృదయంలో కార్యం అనేది జరిగింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే నా హృదయం అనేది రగులుతో ఉంది, దుఃఖముతో, వేదనతో పూర్తిగా నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారే ఆ సేవకుని ద్వారా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు తెలియకుండానే వెక్కి ఏడ్చాను. చేసుకున్న తర్వాత నా మనసు కొద్దిగా నెమ్మది పడింది. పూర్తి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా జీవితం ఇక అయిపోయింది, నా జీవితం ఇక ముగిసిపోయింది, ఇక నో మోర్ లైఫ్ అనేటువంటి పరిస్థితి నాకున్నప్పుడు, పడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్యము, ఈ వాగ్దానము మొట్టమొదటిగా నా జీవితంలో పొందుకున్నటువంటి వాక్యం. మీ ముందుకు నేను కనబడుతున్నానంటే ఇది కేవలం దేవుని కృప. నేనున్నటువంటి భయంకరమైనటువంటి బంధకములన్నిటిలో నుండి ప్రభువు నన్ను విడిపించి ఎన్నుకొని ఆయన సొత్తుగా చేసుకొని ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, లోకమంతా మిమ్మల్ని చీకొడుతున్నట్లయితే, దేవునికి విరుద్ధంగా మీరు లోకంలో కలిసిపోయినట్లయితే, ఇదే పాపంలో కలిసిపోయినట్లయితే, అందరూ నేను హింసిస్తున్నట్లయితే, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినట్లయితే, నీ జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయం నీకున్నట్లయితే, నువ్వెంతవరకు బ్రతుకుంటావో లేదో అనేటువంటి భయం నీలో ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నా జీవితం అలాంటిదే, నా పరిస్థితి అలాంటిదే, అలాంటి పరిస్థితి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. భయపడకుము, విమోచించున్నాను, పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తు అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇదే వాగ్దానం నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను కూడా ఒక పాత్రగా ఆయన నియమించుకొని నీ ద్వారా కూడా ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. అనేకుల ఎదుట నిన్ను నిలువబెట్టి, అనేకుల ఎదుట సాక్షిగా నిన్ను నిలువబెట్టి ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.